హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. సో ఈరోజు మనము ముందుగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి ఏం చేసి నేను చూసి నెక్స్ట్ నేను ఎవ్రీడే ఇంకప్పటి నుంచి ఒక 3 to 5 minutes వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అంటే టెక్నికల్ వీడియోస్, స్టాక్ వీడియోస్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. సో ఎందుకంటే అదైతే చాలా క్లియర్ కట్గా క్రిస్ప్గా అర్థం చేసుకోవడానికి మనకి, అలాగే నేను ఒక ప్రాపర్గా జర్నల్ మెయింటైన్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో అదా అనుకున్నాను. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈవేళ ఇది 15 minutes టైం ఫ్రేమ్. ఇందులో 20 period మూవింగ్ యావరేజ్, 200 period మూవింగ్ యావరేజ్, అలాగే సిపిఆర్ లెవెల్స్ మనము ప్లేస్ చేయడం జరిగింది. సో ప్రతి చార్ట్ మీద నాకు కామన్గా ఉంటాయి. ఇక్కడ నిఫ్టీ చూసారు కదా, ఈవేళ 15 minutes టైం ఫ్రేమ్ మీద ఇది 5 minutesలోకి తీసుకెళ్తాను. మీరు చూడండి ఒకసారి. ఓకే, సో ఈ 5 minutesలో చూస్తే ఇనీషియల్గా మనకి గ్యాప్ డౌన్ అయ్యి ఒక 60-70 points గ్యాప్ డౌన్ అయింది ఇనీషియల్గా మార్నింగ్. అయిన తర్వాత మనకి ప్రైస్ ఇదిగోండి ఈ ఏరియాలో కన్సాలిడేట్ అయింది. ఐ మీన్ టు సే రివర్స్ ట్రాపింగ్ జరిగి అయిన తర్వాత ఇమీడియట్గా మనకి బ్యాంక్స్లో ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పుల్ చేసింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే ఎస్బీఐ కూడా పుల్ చేసింది ఇవాళ. సో వన్స్ అది మూవ్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ బాగా మూవ్ అయింది, కిందకు వచ్చింది కాస్త మూవ్ అయింది, అక్కడి నుంచి మనకి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. సో నిఫ్టీ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అంతే. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఒకసారి మీరు ఇందులో చూడండి, ఇవాళ ఇనీషియల్గా ఈ పర్సంటేజ్ చూస్తే మీకు క్లియర్ కట్గా కనబడిపోతుంది కదా. ఇదిగోండి ఎల్ఎన్టీ మైంట్రీ, సో టీసీఎస్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్సర్, విప్రో, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, హిందుస్థాన్ లీవర్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా, ఎస్బీఐ. సో మేజర్గా ఎవరైతే వెయిట్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు స్ట్రెంగ్త్ చూపించడం జరిగింది. ముఖ్యంగా అయితే టీసీఎస్ ఒకటి, ఓకేనా, అలాగే M&M ఒకటి, హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. ఈ 4 కూడా జైంట్లే కదా. సో ఎస్బీఐ ఒకటి, వీళ్ళు బాగా మూవ్ చేశారు మార్కెట్ని. సో ఇమీడియట్గా మనకి మార్కెట్ అనేది స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం జరిగింది. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీలో 2 స్టాక్స్ మీకు ఆల్రెడీ నేను ఇప్పుడే చెప్పాను. ఫస్ట్ థింగ్ ఒకటి ఎస్బీఐ, రెండోది హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ 2 కూడా మనకి బాగా మూవ్ అయినాయి. బట్ అట్ ద సేమ్ టైం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత డ్రాగ్ అయిపోయింది అనుకోండి కిందకి, అది వేరే విషయం. బట్ ఇనీషియల్గా మట్టికి 1600 నుంచి దాదాపుగా 1624-25 వరకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అందు గురించే మీకు ఈ ఏదైతే ర్యాలీ ఇక్కడ నుంచి ఇలాగ ఫిజిల్ అవుట్ అయిపోయిన ర్యాలీ కాస్త మనకి మళ్ళీ మనకి ఇదిగోండి ఇలాగా ఫిజిల్ అవుట్ అయిపోయింది కదా. సో ఇది కాస్త మళ్ళీ మనకి ఇదిగోండి ఇలా రావడం జరిగింది. ఓకే, సో ఓవరాల్గా చూస్తే ఇవాళ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో మనకు 2 swings వచ్చినాయి. 2 swings కూడా బై చేసిన వాళ్ళు చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే ఎర్లీ మార్నింగ్ అంటే ఐ మీన్ ఓపెనింగ్ ట్రేడ్ తర్వాత 15-20 minutes తర్వాత ఎవరైతే సెల్ చేశారో వాళ్ళకు కూడా షార్టింగ్ వర్కౌట్ అయింది. ఓకే, సో మనము బ్యాంక్ నిఫ్టీ రేపు స్ట్రెంగ్త్ చూపిస్తాయి అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 2 క్లోజింగ్లు చూడండి మీరు ఇక్కడ. ఇదేమో రఫ్లీ 200 points నిఫ్టీ అప్ సైడ్ మూమెంటం ఇచ్చి క్లోజింగ్ వచ్చేటప్పటికి 187+ ఉన్నాడు. అండ్ వీడు వచ్చేసి దాదాపుగా మనకి 350 points ప్లస్కి వెళ్ళి తర్వాత 223 pointsకి వచ్చాడు బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, సో మనము డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే ఇదిగోండి ఇలా ఉన్నాడు. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ బ్యాంక్ ఇలా ఉంది. ఓకే, సో ఇక్కడ మనం నిన్న కొంచెం లాంగ్ వీడియో చేసుకున్నాం, అందులో స్ట్రెంగ్త్ ఉంటుంది అని చూపించాం కదా. కానీ నేనేం చెప్పాను క్లియర్గా, పంప్ అండ్ డంప్ కాన్సెప్ట్ వాడతారు. ఓకే, సో ఇప్పుడు పంపింగ్ చేస్తున్నారు. సో కుదిరితే రేపు కూడా పంప్ చేస్తారు మార్కెట్ని, అలాగే మండే కూడా పంప్ చేస్తారు. బట్ బడ్జెట్ రోజున పడేస్తారు. బట్ ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందని తెలీదు. సో హోప్ఫుల్లీ రేపు కూడా పంప్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ చేసినా కూడా మనకి ఒక ప్రాబ్లం అయితే ఇక్కడ ఉంది. ఈవేళ 800 points మనకి మిడ్ క్యాప్స్ పడ్డాయి. ఓకే, నిఫ్టీ మిడ్ క్యాప్ మనకి 800 points మనకి పడింది. సో రేపు మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడా కిందకి లేదా అనేది చూడాలి ఫ్రెండ్స్. ఓకే, నేనైతే మార్కెట్ స్ట్రెంగ్త్ అయితే ఉంది కాబట్టి రేపు కూడా ఈ లార్జ్ క్యాప్స్లో, ఓకే, ఈ లార్జ్ క్యాప్స్ ఏదైతే ఉన్నాయో వీటిలోనే మనకి రేపు ర్యాలీ రావడానికి స్కోప్ ఉన్నది అనిపిస్తుంది.
ఒకవేళ రేపు కనుక మిడ్ క్యాప్ మనకి ర్యాలీ ఇస్తే మట్టుకు ఫ్రెండ్స్ అది ఖచ్చితంగా మండే వరకు తీసుకెళ్తారు. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇప్పుడున్న స్టేజ్లో అయితే రెండు ఖచ్చితంగా మనము ట్యూస్డే క్లోజింగ్ వరకు వెయిట్ చేయడం చాలా చాలా బెటర్. ఇంట్రాడేలో రేపు మార్నింగ్ ఏదన్నా ఒకవేళ డిప్ వస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి, సో రేపు మార్నింగ్ ఏమైనా డిప్ వస్తే మనకి ఇదిగోండి ఈ ఏరియా వరకు మూవింగ్ యావరేజెస్ వరకు రావడానికి స్కోప్ ఉంటుంది. రేపు ఇదిగోండి ఈ లో గనక తీస్తే రేపు 450 పాయింట్స్ కిందకి రావాలి, చాలా కష్టమే. 350 పాయింట్స్ కిందకి రావాలి, కొంచెం కష్టమే. ఎందుకంటే ఇదంతా కూడా స్ట్రెంగ్త్ అనమాట. మీకు ఇదంతా కూడా స్ట్రెంగ్త్. సో ఈ స్ట్రెంగ్త్లోకి ప్రైస్ మనకి వచ్చినప్పుడు ఇదిగోండి స్ట్రెంగ్త్లోకి మనకి ప్రైస్ వచ్చినప్పుడు మనకి ఆబ్వియస్గా మళ్ళీ ఇదిగోండి ఇలా వచ్చినా కూడా బౌన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాలో మనము కొనడానికి స్కోప్ ఉంటుంది. అంటే రేపు 24,650, 24,700 చాలా చాలా మంచి ఏరియా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది చాలా చాలా మంచి ఏరియా. సో ఎనీథింగ్ బిలో దిస్ ఖచ్చితంగా కొట్టేస్తారు. అది ఎక్స్టెండెడ్ ర్యాలీ ఉంటుంది, మండే కూడా డౌన్ సైడ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మట్టుకి ఖచ్చితంగా మార్కెట్ని ఆపడానికే ట్రై చేస్తారు. ఫాల్ అనేది ఉండదు. ఇవాళ చూశారు కదా, ఇవాళ ఇనీషియల్గా ఫాల్ తీసుకొచ్చారు బట్ బ్రేక్ చేయలే. ఓకే, అండ్ వీడు 200 పీరియడ్ మూవింగ్ యావరేజ్ వెళ్ళినప్పుడు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా టచ్ అవుతాడు. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పైకి ర్యాలీ 25,000కి ఉంటుంది. ఓకే, సో టూ సైడ్స్ ఆబ్వియస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాట్లాడుకోక తప్పదు. ఎందుకంటే బడ్జెట్ అయితే కానీ మనకు ప్రాపర్ డైరెక్షన్ రాదు ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.